హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక కొత్త ఇనిషియేటివ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏదైనా మీ రెస్పాన్స్ని బట్టి అండి. ఇఫ్ ద రెస్పాన్స్ ఈజ్ గుడ్, నేను ఇనిషియేటివ్ని కంటిన్యూ చేస్తాను, లేదంటే ఆప్ చేస్తాను. ఏదైనా లైఫ్లో ఏమంటారు, ట్రై అండ్ ఫెయిల్ అంతే. ట్రై చేయాలి, ఫెయిల్ అవ్వాలి, ట్రై చేయాలి, ఫెయిల్ అవ్వాలి. ఒకవేళ సక్సెస్ అయితే కంటిన్యూ చేస్తాం, ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేస్తాం, మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేస్తాం. ఇదే ప్రాసెస్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 2-3 months నుంచి నేను పెద్దగా వీడియోస్ పెట్టలేదు ఛానల్లో. మేబీ సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల, నా వేరే ప్రిపరేషన్స్ వల్ల. కాకపోతే నేను మధ్యలో సబ్స్క్రైబర్స్లో సరే ఏదైనా టచ్లో ఉండాలి, సబ్జెక్ట్ ప్రొవైడ్ చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 2 ఇనిషియేటివ్స్ ట్రై చేశాను. 2 ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయిన ద సెన్స్ అంటే పీపుల్ ఆర్ నాట్ రెస్పాన్సివ్, అంటే మేబీ మీకు నచ్చలేదనుకుంటా. సో నేను వాటిని స్టాప్ చేశాను. ఫస్ట్ది వచ్చేసి కరెంట్ అఫైర్స్ని పీపీటీ ఫార్మాట్లో చేసి, ఆ పీపీటీని నా ఛానల్లో మీరు అబ్జర్వ్ చేస్తే పోస్ట్ అనేది ఒక కాలం ఉంటుంది. మీరు ఛానల్ ఓపెన్ చేసి మీకు వీడియోసు, ప్లేలిస్టులు, షార్ట్స్, పోస్ట్ అనే ఒక కాలం ఉంటుంది. ఆ పోస్ట్ కాలంలోకి వెళ్తే ఫస్ట్ థింగ్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ని పీపీటీస్ చేసేసి ఆ పీపీటీని డైరెక్ట్గా పోస్ట్ చేద్దాం అనుకున్నా. మీకు తెలియదండి, పీపీటీ చేయాలంటే లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, చాలా హార్డ్ వర్క్ అయ్యిద్ది. అందులో నేను చేసే విజువల్ రిప్రజెంటేషన్ పీపీటీస్కి చాలా టైం పట్టిద్ది. సరే వీడియోస్ ఎలాగా చేయట్లేదని చెప్పేసి పీపీటీస్ చేద్దామని ఇనిషియేటివ్ ట్రై చేశాను. బట్ పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. 2 కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. మీరు ఆల్రెడీ PSLV C61 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్కి సంబంధించి నేను 2 SNT పోస్టులు పెట్టాను. బట్ దేర్ ఇస్ నో రెస్పాన్స్, అంటే పీపుల్కి నచ్చలేదు. ఓకే, ఈ ఇనిషియేటివ్ను స్టాప్ చేద్దాం. ఫెయిల్, ఓకే, యాక్సెప్టెడ్. సెకండ్ ఇనిషియేటివ్ వచ్చేసి సరే, ఫస్ట్ది పీపీటీ ఫెయిల్ అయింది, రెండోది డేటాని ట్యాబులర్ ఫార్మాట్లో పెట్టి ఇంకొక పోస్ట్ పెడదాం ఎట్లా ఉంటుందని ట్రై చేశాను. మీరు పోస్ట్లోకి వెళ్ళి చూడండి, ఉంటుంది. నేను డేటాను సమ్మరీ ఫార్మాట్లో పెడదామని అది పెట్టాను. దెర్ ఇస్ నో రెస్పాన్స్. ఓకే, ఇది కూడా జనాలకు నచ్చలేదు. ఐ విల్ స్టాప్ దట్ ఆల్సో. 3 ఇనిషియేటివ్స్ వచ్చేసి ఒక కాన్సెప్ట్ని యూట్యూబ్ షార్ట్ కింద వితిన్ 1 minute ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని అనుకున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ యాజ్ యూజువల్గా నాకు ఇష్టమైన ఇళయరాజా, ఎస్పీబీ తమిళ్ సాంగ్స్ పెడతా ఉంటాను. అవి పెడదామని ఫస్ట్ 2 ఇనిషియేటివ్స్తో పోల్చుకుంటే థర్డ్ ఇనిషియేటివ్ ఓకే, కొద్దిగా పర్లేదు, మేబీ కొంతమంది చూస్తున్నారేమో వచ్చింది. ఆ థర్డ్ ఇనిషియేటివ్ జనాలకు నచ్చకపోయినా నేను చేసుకుంటానండి. ఎందుకంటే మీకోసం కాదు, నా కోసమే. ఎందుకంటే నిద్రపోయేటప్పుడు జనరల్గా ఎస్పీబీ, ఇళయరాజా ఈ సాంగ్స్ వింటూ ఉంటా. బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ రన్ అయినప్పుడు మీరు చూడకపోయినా నా సాంగ్స్, నేను పెట్టుకున్న కాన్సెప్ట్ నేనే చూసుకుంటాను, నా కోసం అది. ఇప్పుడు 4th ఇనిషియేటివ్ వచ్చేసి సిమిలర్ టైపు. ఇప్పుడు థర్డ్ ఇనిషియేటివ్ ఎలాగ చేశాను, 4th ఇనిషియేటివ్ కూడా అలానే. బట్ ఇక్కడ షార్ట్స్ రూపంలో కాదు, వీడియో ఫార్మెట్లో. లైక్ ఇప్పుడు ప్రజెంట్ భారతీయ అంతరిక్ష స్టేషన్ ఉంది కదా, ఇదే కాన్సెప్ట్. నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయనండి. ద మూమెంట్ ఐ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ విల్ టేక్ more than 25 to 30 minutes. నేను ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేయాలి అంటే ఇదే భారతీయ అంతరిక్ష స్టేషన్ని 25 to 30 minutes పట్టిద్ది. అండ్ పీపుల్ చూడరండి, 99% పీపుల్ చూడరు, ఓన్లీ ఒక 5 to 10% పీపుల్ చూస్తారు. ఇది ఎవ్రీ ఛానల్కి జరిగేదే. ఎందుకంటే మనకి ఎగ్జామ్స్ మూమెంట్లోనే మన బ్రెయిన్ అడ్రినలైన్ రష్ ఎక్కువ ఉంటుంది. అప్పుడే మనకి ఎక్కువ ఏదైనా కంటెంట్ తీసుకోవాలనుకుంటుంది. నార్మల్ టైంలో ఏంటంటే మనకు వితిన్ 5 minutesలోనే ఏదైనా చూడాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సో ఇప్పుడు ఈ భారతీయ అంతరిక్ష స్టేషన్ అనే కాన్సెప్ట్ని నేనేం ఎక్స్ప్లెయిన్ చేయను. సేమ్ షార్ట్ రూపంలో ఏ విధంగా అయితే చేశానో అదేవిధంగా ప్లెయిన్గా పైనుంచి కిందికి స్క్రోల్ చేస్తాను. మీకు చదివే అంత ఫీజిబిలిటీ అన్నంత టైంనే నేను పెడతాను స్క్రీన్ మీద. లైక్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి, ఇది చదవడానికి ఎంత 30 seconds పట్టిద్దా, 20 seconds పట్టిద్దా అని అబ్జర్వ్ చేసి ప్లే చేస్తాను. అండ్ బ్యాక్గ్రౌండ్ యాజ్ యూజువల్గా మ్యూజిక్ ప్లే చేస్తాను. ప్లెయిన్గా ఉంటే బ్రెయిన్కి ఇంట్రెస్ట్ ఉండదు, మ్యూజిక్. అండ్ మీకు ఫస్ట్ థింగ్ మీకు చెప్పాల్సింది అంటే, మన బ్రెయిన్ రీసెర్చ్ ప్రకారం, నేను చెప్పింది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, యూ కెన్ గూగుల్ ఆర్ ఈవెన్ యూట్యూబ్ అయిన చేసుకోండి. మన బ్రెయిన్ వచ్చేసి థింగ్స్ ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకుంటుందంటే, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ రన్ అయినప్పుడు బ్రెయిన్లో ఏమంటారంటే మెమరీ లేయర్స్ ఉంటాయి కదా, అవి కనెక్షన్స్ న్యూరాన్స్ టు మధ్యలో న్యూరాన్స్ ఎక్కువ ఎస్టాబ్లిష్ అవుతాయి. చాలామందికి తెలియదు, కొంతమంది డిస్ట్రాక్షన్ అవుతారంటారు. బట్ ఇట్స్ ఎ ప్రూవెన్ సైన్స్ అండి. నేను కనిపెట్టి చెప్పిందే కదా, కంప్లీట్లీ ప్రూవెన్ సైన్స్. ఏదైనా కాన్సెప్ట్ చదివేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ థింగ్ ప్లెయిన్ మ్యూజిక్ రన్ అయింది అనుకోండి, లైక్ గిటార్ మ్యూజిక్, వయలిన్ మ్యూజిక్, ప్లెజెంట్ మ్యూజిక్ అప్పుడు బ్రెయిన్ గుర్తుపెట్టుకుంటుంది. దిస్ ఈజ్ ఫస్ట్ మెథడ్. రెండోది ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అని ఉంటుంది. మీకు యూట్యూబ్లో అబ్జర్వ్ చేస్తే ఇన్స్ట్రుమెంటల్ స్టడీ మ్యూజిక్ అని కొట్టినా చాలా వస్తాయి. సో ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ రన్ అయినప్పుడు కూడా మ్యూజిక్ బాగా గుర్తుంటుంది బ్రెయిన్కి, మనం చదివే కంటెంట్. అంటే బ్రెయిన్ లోపల ప్రాసెసింగ్ అనేది బాగా ఫాస్ట్ చేసుకుంటుంది. అండ్ మూడోది వచ్చేసి సాంగ్స్ ఉండాలి. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సాంగ్స్ విత్ లిరిక్స్ ఉంటాయి, ఇవి అర్థమయ్యే లిరిక్స్. ఇంకొక సాంగ్స్ ఉంటాయి, లిరిక్స్ అర్థం కాదు. లైక్ ఇప్పుడు నేను ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి తెలుగు సాంగ్ పెట్టాను అనుకోండి,
మేబీ కొంతమంది లిరిక్స్ అబ్జర్వ్ చేయని వాళ్ళు, సాహిత్యం మీద అబ్జర్వ్ చేయని వాళ్ళు మేబీ కొంచెం డిస్ట్రాక్ట్ అవ్వరు. ద మూమెంట్ సాంగ్స్ తెలుగులో ఉండి మీరు ఏదైనా కంటెంట్ని ఓవర్ ద టాప్ ఆఫ్ ద సాంగ్, అంటే సాంగ్ వెనక బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యి మీరు కంటెంట్ చదివేటప్పుడు లిరిక్స్తో బ్రెయిన్ ఓవర్లాప్ అయినప్పుడు మీ కంటెంట్ బ్రెయిన్లోకి వెళ్ళదు. సో లిరిక్స్ ఉన్న సాంగ్స్ మీరు ప్లే చేసి చదివేటప్పుడు బ్రెయిన్ డిస్ట్రాక్షన్ గురవుతుంది బికాజ్ ఆఫ్ లిటరేచర్, సాహిత్యం వల్ల ఆ లిరిక్స్ యొక్క ఇంపాక్ట్ బ్రెయిన్ మీద ఉండడం వల్ల. అండ్ ఫోర్త్ది వచ్చేసి సాంగ్స్ రన్ అవ్వాలి, బ్యాక్గ్రౌండ్లో లిరిక్స్తో ఉండాలి, బట్ ఆ లిరిక్స్ మనకు అర్థం అవ్వకూడదు, అండర్స్టాండ్ అవ్వకూడదు. ఎప్పుడు అర్థం అవ్వదు? పక్కా స్టేట్ అంటే పక్కా లాంగ్వేజ్కి సంబంధించిన మ్యూజిక్ వోకల్స్ రన్ అవ్వాలి. మీరు అబ్జర్వ్ చేస్తే నా షార్ట్లో నేను 4 షార్ట్స్ చేశాను చూడండి. 4 షార్ట్స్లో కూడా నేను తమిళ్ సాంగ్సే పెట్టాను. అంటే నేను తమిళ్ సాంగ్స్ ఎక్కువ వింటాను, ఇళయరాజా, ఎస్పీవి సాంగ్స్, దానికోసమని కాదు. ద సైంటిఫిక్ రీజన్ వచ్చేసి వెనక బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ విత్ లిరిక్స్, అర్థం కాని లిరిక్స్ వేరే లాంగ్వేజ్ పెట్టినప్పుడు బ్రెయిన్ లిరిక్స్ జోలికి వెళ్ళదు, మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ అయ్యింది. ఓవర్ ద టాప్ మనం చదివే కంటెంట్ బ్రెయిన్లోకి కనెక్షన్ అయ్యింది, న్యూరాన్స్ మధ్యలో కనెక్షన్ అయ్యింది. సో ఇదేదో నేను కొత్తగా చెప్పేది కాదు, కంప్లీట్లీ యూట్యూబ్లో ఉన్న కంటెంటే. లైక్ హౌ బ్రెయిన్ వర్క్స్, హౌ బ్రెయిన్ అంటే చదివేటప్పుడు ఎలా ఎస్టాబ్లిష్ అయ్యిద్ది, ఏమంటారంటే మెమరీ మధ్యలో కనెక్షన్స్, ఇవనేది ఉంది. సో నేను జనరల్గా ఎనీ టైం చదివేటప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లో ఇళయరాజా, ఎస్పీబీ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ప్లే చేసుకొని చదువుతానండి. అంటే దానివల్ల ఏమవుతుందంటే ఎంతసేపు చదివినా బ్రెయిన్ టైర్డ్ అవ్వదు. సో ఇదే కాన్సెప్ట్ని ఇప్పుడు దీని మీద అప్లై చేద్దాం అనుకుంటున్నా, భారతీయ అంతరిక్ష స్టేషన్ మీద. నేనేం చేయనండి, చూపిస్తా, రికార్డ్ చేసి పెడతా మీకు. అంటే ఇప్పుడు నేనేం మ్యూజిక్ ప్లే చేయట్లేదు, ఇదే కంటెంట్ని నెక్స్ట్ వీడియో చేస్తాను. ఉంది కదా, ఇప్పుడు పైనుంచి నేను కిందికి స్క్రోల్ చేస్తాను. ఇప్పుడు ఫాస్ట్గా స్క్రోల్ చేస్తున్నా, ఎందుకంటే నేనేమో ఇనిషియేటివ్ ట్రై చేస్తున్నా కాబట్టి. ఇట్స్ అంటే వర్క్ అవుద్దో ఫెయిల్ అవుద్దో నాకైతే తెలియదు. మీకు ఇలా ఇనిషియేటివ్ నచ్చితే లైక్ ఏమంటారంటే ఓకే పర్లేదు, వీడు 30 మినిట్స్లో చెప్పే కంటెంట్ను 3 to 4 మినిట్స్లో అందిద్దాం అనుకుంటున్నాడు, ఏమన్నా యూజ్ అవుతుందంటే చెప్పండి, నేను ఆ ఇనిషియేటివ్ ట్రై చేస్తాను. ఇట్స్ అప్ టు యూ అండి, అప్ టు యూ. ఏదంటే ఏమంటారంటే మీకు నచ్చింది అనుకోండి కంటిన్యూ చేస్తాను, నచ్చలేదనుకోండి లైక్ ఆల్రెడీ 2 ఇనిషియేటివ్స్ మీకు నచ్చలేదు కాబట్టి నేను డ్రాప్ అయిపోయి షార్ట్స్లోకి వచ్చా. ఆ షార్ట్స్ మీకు నచ్చకపోయినా అది నేను చేస్తాను, ఎందుకంటే అది నా కోసం చేసుకుంటున్నాను కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈ ఇనిషియేటివ్ లైక్ ఎందుకంటే యూట్యూబ్లో పెట్టాలి కదా నేను, దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఐ విల్ ప్రొసీడ్, అదర్వైజ్ ఐ విల్ స్టాప్ ఇట్, నో ప్రాబ్లం.